శ్రీవారి పరకామణి చోరీపై విచారణ కమిషన్ వేయాలని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ డిమాండ్ చేశారు. శ్రీవారి పరకామణిలో 100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. 2023లో పరకామణి చోరీపై జిఆర్ మఠం ఉద్యోగి రవికుమార్పై కేసు నమోదైంది. డాలర్లు చోరీ చేసి తీసుకువెళ్తుండగా రవికుమార్ పట్టుబడ్డారు. అయితే పోలీసుల ఒత్తిడితో లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకున్నారని భానుప్రకాష్ అన్నారు. ఈ రాజుపై తమకు అనుమానాలు ఉన్నాయని, పరకామణి చోరీపై విచారణ కమిషన్ వేయాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. దొంగతనం కేసులో కేసు పెట్టి రవికుమార్ పై కేసు నమోదు చేసి విచారణ సరిగ్గా జరపకుండా పోలీస్ ఒత్తిడితో మేము లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకున్నామని చెప్పి సాక్షాత్తు టీటీడీలో అప్పుడు పనిచేసినటువంటి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇవ్వడం పైన నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయల పైచిలుకు దీంట్లో టీటీడీ పరకామణి నుంచి దొంగతనం జరిగిందని చెప్పి సాక్షాత్తు రామనారాయణ రెడ్డి గారు కూడా, మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను దాన్ని తిరిగి ఈరోజు ఒక ఎంక్వైరీ కమిషన్ ని టీటీడీ బోర్డు ద్వారా ఈరోజు నేను చైర్మన్ గారికి, ఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.